కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. జూబ్లీహిల్స్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్దీన్ అనారోగ్యం కారణంగా రాకపోవడంతో అతని భార్య వచ్చారు. దీంతో ప్రోటోకాల్ ఉల్లంఘించి కార్పొరేటర్ భార్యగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నాయకుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొన్నట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయాన్నే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ అనుచరులు మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఇటీవల గెలిచి గతంలో ఉన్నటువంటి పెండింగ్ చెక్కులు కానీ ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సినటువంటి చెక్కుల విషయంలో మాగంటి గోపీనాథ్ తన అనుచరుల బృందంతో కలిసి బొరబండ ప్రాంతంలో చెక్కుల పంపిణీ చేస్తా ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారంగా కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ గతంలో బీఆర్ఎస్ లో పనిచేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్మానం పుచ్చుకొని కుటుంబ సభ్యులతో సహా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. బొరబండ కార్పొరేటర్ గా ఉన్నటువంటి బాబా ఫసీయుద్దీన్ అనారోగ్యం కారణంగా ఈ రోజు తన ఫీవర్ ఉండడంతో ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరు అవ్వకపోవడము, తన భార్య ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యి ఇటు మాగంటి గోపీనాథ్ అనుచరులు ప్రోటోకాల్ ప్రకారంగా కార్పొరేటర్ రావాల్సింది పోయి కార్పొరేటర్ భార్య ఈ రకంగా ఈ కార్యక్రమానికి వచ్చి తన చేతుల మీద ఈ చెక్కుల పంపిణీ చేస్తుంది. ఇదంతా కూడా వ్యతిరేకంగా కావాలని ఇష్యూ క్రియేట్ చేయడానికే, బీఆర్ఎస్ పార్టీ పరువును తీయడానికే కార్పొరేటర్ ఈ రకంగా ఒక పథకంతో తన భార్యను పంపి కావాలని గొడవ ఇష్యూ చేస్తా ఉన్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కూడా ప్రోటోకాల్ ప్రకారంగా తన కార్పొరేటర్ అందుబాటులో లేనప్పుడు తన భార్య కూడా చెక్కులు ఇస్తే దాంట్లో తప్పేముంది, ప్రభుత్వం ఇచ్చేటువంటి చెక్కులు అది ఎవరైతే ఏముంది లబ్ధిదారులకు అందితే సరిపోతుంది కదా అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా బీఆర్ఎస్ వైపు దూసుకెళ్ళి ప్రయత్నం చేయడము, మాగంటి గోపీనాథ్ అనుచరులు కూడా కాంగ్రెస్ నాయకులపై దూసుకెళ్తూ వారిపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇరువురు కొద్దిసేపు అక్కడ హంగామా క్రియేట్ చేసి హల్చల్ క్రియేట్ చేయడంతో పోలీసులకు ఆ సమాచారం వచ్చినటువంటి వెంటనే అక్కడికి చేరుకొని ఇద్దరిని కూడా శాంతింపజేసి ఇద్దరిని కూడా అక్కడి నుంచి కూడా పంపించేసి మాగంటి గోపీనాథ్ తో మాట్లాడి ఈ ప్రోటోకాల్ రగడ పెద్ద ఇష్యూగా మారబోతా ఉంది. ఇరువురు పట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రోటోకాల్ పాటించాల్సిందే, కానీ బాబా ఫసీయుద్దీన్ రాకపోవడం కారణంగా తన భార్య పంపడంపై మాత్రం బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వారిని దూసుకొచ్చి వారిపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంట్లో ఎవరికైనా గాయాలు జరిగి ఉంటే మాత్రం పోలీసులు తమకు ఫిర్యాదులు అందిస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామంటూ కూడా అక్కడ కార్యకర్తల ఇరువైపుల నుంచి కూడా ఆ విషయాన్ని తెలియజేసి వారందరినీ అక్కడికి కూడా పంపించి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో మాట్లాడి శాంతియుతంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇంత ఇరువురు కొట్టుకునేటువంటి పరిస్థితి, లబ్ధిదారులు వచ్చినటువంటి చెక్కు పంపిణీదారులంతా కూడా అక్కడి నుంచి కూడా అయితే రవితేజ, ఒక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో చూస్తున్నాం. అంటే విపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వట్లేదనో లేదంటే ప్రోటోకాల్ అనేది సరిగా పాటించట్లేదనో ఈ రకమైనటువంటి వివాదాలు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా వస్తున్నాయి కదా, ముఖ్యంగా విపక్షాలు గెలిచిన చోట. ఏమనుకోవాలి? మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఏరియాలో ఈ ఇష్యూస్ ఎక్కువగా రేజ్ అవుతా ఉన్నాయి. ఇటు మీర్పేట్, బడంపేట్, తర్వాత ఫిర్జాది కూడా ఈ సిటీకి అవుట్కట్స్ లో ఉన్నటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఈ ప్రోటోకాల్ రగడ అనేది నిత్యం వివాదంగా మారుతా ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ఎవరు కూడా ఒకరిపై ఒకరు పరస్పర దాడులు కానీ విమర్శలు కానీ చేసుకోకుండా తగిన భద్రత ఏర్పాటు చేసి పోలీసుల
పర్యవేక్షణ నడుమనే ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాస్తవానికి గతంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేలు కూడా తమకు పుస్తకాలు ఆహారం అందట్లేదని, ఒకవేళ తమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు దీన్ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారని, మా లబ్ధిదారులకు ఏ రకమైనటువంటి ఈ చెక్కులు పంపిణీ చేయాల్సి ఉంటుంది కానీ అవన్నీ మర్చిపోయి వీధి రాజకీయాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడము, ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేసుకోవడము, ఒకరిపై ఒకరు దాడులు కామెంట్స్ తీసుకోవడము, వీధి దగ్గర ఎక్కువ మారిపోతా ఉంది. కాబట్టి ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రాంగణంలో జరిగినటువంటి ఈ ఇష్యూ కూడా తన కార్పొరేటర్ బాబా ఫకీర్ని రాకుండా తన భార్యను పంపడం వెనుకల ఏదైనా రహస్యం దాగి ఉందనే దానిపై కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద మొత్తంలో విమర్శలు చేస్తా ఉన్నారు. హాజరు అవ్వకపోతే ఇద్దరు హాజరు అవ్వకపోయినా పర్వాలేదు కానీ బెనిఫిషియరీ పొందాల్సినటువంటి వారికి మాత్రం చెక్కుల పంపిణీ జరుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రోటోకాల్ తప్పి వారి భార్య చేత ఈ చెక్కులు పంపిణీ చేసి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చెక్కుల పంపిణీ అంటూ కూడా వీళ్ళు మైలేజ్ పొందేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఇష్యూలో మాత్రం ఇరువురు తోచుకున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యాయి. ఇద్దరు కొట్టుకునేటువంటి సిచ్యువేషన్ వచ్చినటువంటి పరిస్థితిపై కూడా పోలీసులు అక్కడ సమీక్ష జరిపి ఎవరు ఈ ఇష్యూని క్రియేట్ చేశారనే దానిపై కూడా సమీక్ష చేసి వారందరిపై కూడా కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలు కనబడతా ఉన్నారు. ఓకే రవితేజ, థ్యాంక్ యూ. Gracias.